కరివేపాకు దీన్నే ఇంగ్లీష్‌లో కర్రీ లీవ్స్ అంటారండి. కరివేపాకు ఉపయోగాలండి. కరివేపాకును ప్రతిరోజు వాడే వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తామండి. అలాగే వాసన కోసం కూడా ఉపయోగిస్తామండి. కరివేపాకులో ఎక్కువగా ఐరన్, కాల్షియం ఉంటాయండి. విటమిన్స్ కూడా ఉంటాయండి. అదే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల కంటి చూపుకి చాలా మంచిదండి. అలాగే విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. దానివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. అలాగే మనకు వచ్చే దగ్గు, జలుబు వీటి నుంచి కూడా కాపాడుతుందండి. దీనివల్ల జీర్ణక్రియ కూడా పెరుగుతుందండి. మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగకరం అండి. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది కదండి. అది కొంతమంది దీన్ని పొడి రూపంలో తీసుకుంటూ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు డాక్టర్ కన్సల్టెంట్తోనే తీసుకుంటారండి. అంటే డాక్టరు తీసుకోమంటేనే వాడుతుంటారండి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. దానివల్ల శరీరం ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందండి. కొంతమందిని దీన్ని జుట్టుకి పేస్ట్ రూపంలో అప్లై చేసుకొని వాష్ చేసుకుంటారండి. మరి కొంతమంది ఈ పేస్ట్‌ను ఆయిల్‌లో మరిగించి దాన్ని వడకార్చిన తర్వాత జుట్టుకంటూ అప్లై చేసుకుంటారండి. అలా చేసుకోవడం వలన జుట్టు డాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ అంటే జుట్టు ఊడడాన్ని కూడా తగ్గిస్తుందనేసి తగ్గిస్తుంది. అలాగే బాగా ఎదుగుతుందని చెప్తారండి. మరికొంతమంది ప్రతిరోజు 5-10 ఆకులు నమిలి తింటూ ఉంటారండి. కొంతమంది వేడి నీళ్ళలో మరిగించుకొని జ్యూస్ రూపంలో తాగుతూ ఉంటారండి. కొంతమంది డైరెక్ట్‌గా ఈ కరివేపాకుని పేస్ట్ చేసుకొని దాన్ని జ్యూస్ కింద వడకట్టి తాగుతూ ఉంటారండి. అలాగే మరికొంతమంది పచ్చడి చేసుకొని అదే తినే అన్నంలో కానీ టిఫిన్స్‌లో కానీ ఉపయోగిస్తూ ఉంటారు. మరికొంతమంది ఇది ఎండలో ఎండబెట్టి మిక్సీలో ఆడించి పొడి చేసింది ఆ పొడిని ప్రతిరోజు వాటర్‌లో కలుపుకొని తాగటం కానీ, లేకపోతే అది కారప్పొడి కింద మార్చుకొని అన్నంలో ఇడ్లీలో గట్టా వాడుతూ ఉంటారండి. ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారండి కరివేపాకుని. వంటల్లో వేసిన కరివేపాకుని చాలామంది తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారండి. అలా పెట్టకుండా నమిలి తినడం వల్ల మన బాడీలోకి వెళ్ళి ఇమ్యూనిటీ గ్రోత్ అవుతుందండి. కొంతవరకు ఆ వంటల్లో సువాసన అనిపించినా అది కూడా కొంతవరకు వెళ్తుందండి. పూర్తిగా వెళ్ళాలంటే దానిని మనం లోపలికి తీసుకోవటం వల్లనే మనకు దానివల్ల వచ్చే విటమిన్స్ కానీ మినరల్స్ ఏమైనా మనకు లభిస్తుందండి. అప్పుడే మన శరీరానికి కరివేపాకు అన్నది బాగా ఉపయోగపడుతుంది. మనం వేస్ట్ అనుకునే కరివేపాకులో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. షుగర్ వాళ్ళకైతే ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చండి. కానీ డాక్టర్ సంరక్షణ లేకుండా ఇలాంటి ప్రయోగాలు ఏమీ చేయకండి. ఇంత మంచి కరివేపాకుని మనం వేస్ట్ అని వదలకుండా ప్రతిరోజు దాన్ని వినియోగించి మన ఆరోగ్యాన్ని పెంచుకుందామండి. ప్లీజ్ ఈ టాపిక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. మరికొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.